తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోని విజయవాడలోని వైకుంఠ ఏకాదశి వేడుకలను భక్తులు ఘనంగా జరిపారు. లబ్బిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. దర్శనం చేసుకుంటే ఇంకోటి దేవతల్ని దర్శనం చేసుకుంటే భక్తులు నమ్ముతారు. విజయవాడ అడ్డుపాటిలో గుడిలో ఉన్నాము. కొన్ని వేల మంది జనాభా వచ్చారు. ఇక్కడికి దర్శనం ఎలా జరిగింది, అలాగే ఆటంకం జరిగిందా, నాకు సంతోషంగా ఉందా ఏంటి అనేది వాళ్ళు భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అడుగుతారు. చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ దర్శనం ఎలా జరిగింది? కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకున్నారు ఎలా జరిగింది ఏంటంటే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరిగింది? మేము లబ్బిపేటలో ఉంటామండి. దర్శనం బాగా అయింది. అన్ని ఏర్పాట్లన్నీ బాగున్నాయి. ఎక్కడ తోపులాట్లది లేకుండా క్యూ అంతా బాగా జరుగుతుంది. అంత బాగా పర్యవేక్షణ అంతా బాగుంది. కమిటీ మెంబర్స్ అంతా బాగుంది, బాగా జరుగుతుంది. నమస్తే. మీరు చెప్పండి తల్లి, ఎలా జరిగింది? మేము కానూరు నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామిని ఎంతో చక్కగా అలంకరించారండి. చాలా మంచి దర్శనం అయ్యిందండి. మీరు చెప్పండి, ఎలా ఉంది దర్శనం? దర్శనం బాగుందండి. టెంపుల్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. క్యూ లైన్లు అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఎలా జరిగింది? మాది రావర్పాడు అండి. మాది రావర్పాడు నుంచి వచ్చాము. దర్శనం బాగానే జరిగింది. అన్ని కూడా దేవస్థానాలు బాగానే చేస్తున్నారు. ఇంకొన్ని మంది భక్తులు ఉన్నారు, ఎలా ఉంది దర్శనం, ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుస్తుంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద. మాది విజయవాడ అండి. ఇక్కడ నుంచి వచ్చాము. డైలీ వస్తానంటాము. శనివారం ఎవ్రీ సాటర్డే వస్తాము. ముక్కోడి ఏకాదశి అంటే ముక్కోడి మంది దేవతలు వచ్చి మన వెంకటేశ్వరం దగ్గర దర్శనం చేసుకుంటారని భక్తుల నమ్మిక. అందుకే ప్రతి ఏటా ఈ స్వామిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మేము కూడా మార్నింగే వచ్చాము. ఇప్పటి వరకు స్వామికి అభిషేక అర్చనలు పూజలు అన్నీ బాగా జరిగాయి. దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు కృష్ణుడికి రాధికాకి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచిగా జరుగుతున్నది. అందరికీ మంచిగానే జరిగింది. ఓకే అండి, ఉంటాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఎలాంటి ఆటంకాలు లేవు, చాలా శుభ్రంగా జరిగినాయి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. విజయవాడ కెమెరామ్యాన్ గోపితో మోహన్.